గుర్తుంచుకోండి, బంగారంలోని ప్రతి అణువు ఎంత విలువైనదో అలాగే గడిచే కాలంలోని ప్రతి నిమిషం కూడా అంతే విలువైనది. ఒక వ్యక్తి పట్ల అన్యాయంగా ప్రవర్తించేవాడు మరొకరి నుంచి అంతకంటే తీవ్రమైన అన్యాయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓపికతో ఉంటే మొరిగే ప్రతి గంటనక్కకు సమాధానం చెప్పవచ్చు. నిజమైన శత్రువులు మీ పక్కన ఉంటారు, మీ వాళ్ళలా చెలామణి అవుతుంటారు. మీకు కావలసినవన్నీ మనశ్శాంతితో సహా మీకు దూరం చేస్తారు. పదునైన ఆయుధం కంటే క్షణకాలంలో వచ్చే కోపమే అత్యంత డేంజర్. అన్ని ఋతువులలోనూ కోయిల కూయదు, అదేవిధంగా అన్ని సందర్భాలలోనూ ఆనందం లభించదు. మీలో మంచితనం ఎంతో ఉన్నప్పటికీ డబ్బు లేకపోతే మీరు ఎవ్వరికీ నచ్చరు. నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి, కానీ ఎదుటివారికి కాదు. అందుకే ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. నీ శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోకపోతే నీ పనిలో నాణ్యత తగ్గిపోతుంది. సముద్రం లోతు, ఆకాశం వైశాల్యం, ఆడవారి మనస్సు ఈ సృష్టిలో ఎవరికీ అర్థం కాదు. నిన్ను ఏ సంఘటన అయితే ఎక్కువగా గాయపరుస్తుందో అదే నీలో బలమైన మార్పుకు కారణమవుతుంది. ఎంత సంపాదించినా సర్దుకుపోయే భార్య ఉన్నంతకాలం ఆ భర్త ధనవంతుడే. మీది కాని దానికోసం మీరెప్పుడూ ఆశించకండి. మీదైతే మీరు ఎప్పుడూ వదులుకోకండి. ఒకరితో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. ఒకరికి నచ్చినట్లు మీరు ఉండకండి. ఒకరి కోసం మిమ్మల్ని మీరు మార్చుకోకండి. మీరు ఎప్పుడూ మీలాగే ఉండండి. మనీ అనేది మహావృక్షం లాంటిది. దాని కిందకు వెళ్ళాక మీ నీడే మీకు కనబడదు. ఇక మీ చుట్టూ ఉన్న వాళ్ళు అస్సలు కనబడరు. డబ్బు దగ్గర ప్రతి ఒక్కడు స్వార్థపరుడే. ఎదుటివారిపై ప్రేమ, జాలి, దయ లేని వ్యక్తి పశువుతో సమానం. ఒక వ్యక్తికి అన్నింటిలో కంటే భయంకరమైన దారిద్ర్యం ఒంటరితనమే. మరియు నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు, ప్రేమించడం లేదు అనే అభద్రతా భావం కూడా. చదవడం తెలియని మగాడికి దొరకకూడనిది పుస్తకమే స్త్రీ. మనలో మార్పు అనేది చాలా సహజమైనది. ఎలా మారాలి అన్నది వివేకం చెప్తుంది. ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెప్తుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెప్తుంది. గతం గురించి గుర్తుంచుకోండి, అలాగే రేపటి కోసం కలలు కనండి, కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించండి. ధర్మదేవత మేలుకుంటే అధర్మం ఆ గొంతును నిర్దాక్షిణ్యంగా ఖండిస్తుంది. ఈ సత్యాన్ని ఎవరైనా గ్రహించవలసిందే. మగాడి జీవితంలో స్త్రీ పాత్ర చాలా కీలకమే. అయినా స్త్రీని ఒక వ్యసనంగా మార్చుకునే మగాడికి జీవితంలో శారీరకంగా, మానసికంగా కోలుకోలేని దెబ్బలు తినడం మాత్రం ఖాయం. ఈ సొసైటీలో ఎలా బ్రతకాలి అనేది మనకు ఏ పాఠశాల నేర్పించదు. మన చుట్టూ సొసైటీలో జరిగేది చూస్తూ మనకు మనమే నేర్చుకోవాలి. చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజాన్ని తట్టలేవు. సలహాలు ఇచ్చేవారందరూ సహాయం చేయలేరు. తెలుసుకొని మసులుకో. నీ మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే ఆ ఆనందానికి అవధులు ఉండవు. స్వర్గం కూడా చిన్నబోతుంది. మన లైఫ్ అనేది ఒక చక్రం లాంటిది. అది తిరుగుతున్నంతకాలం కింద ఉన్నవారు పైకి, పైన ఉన్నవారు కిందకి మారుతూ ఉంటారు. మీ లైఫ్లో కష్టాలు ఆగకుండా కురిసే వానలాగా వస్తుంటే దేవుడు మీకు గొడుగులాగా సహాయం చేస్తాడని మర్చిపోకండి. ప్రతి స్త్రీ తన జీవితంలో ఇష్టంగా బ్రతికిన రోజుల కంటే తన వాళ్ళ కోసం రాజీ పడి బ్రతికిన రోజులే ఎక్కువ ఉంటాయి. మనం అపార్థం చేసుకునే దానిలో 10వ వంతును అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. లైఫ్లో ముందు చూపు ఉన్నప్పుడే గెలవగలం. పడవ మునుగుతున్నప్పుడే ఈత నేర్చుకుందాం అనుకుంటే బ్రతుకు వ్యర్థమవుతుంది. మీరు చేసే తప్పుకు బాధ్యత మీదే. మీకు వచ్చే కష్టం కూడా దాని ఫలితమే. అందువలన మీరు చేసే పనులకు బాధ్యత ఇతరుల మీద వేయకుండా వాటిని సరిగ్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. బండలు మోయగలిగే వాడికే ఖండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడే నిజమైన శక్తివంతుడు. కుళ్ళిన పండ్ల మధ్యలో ఒక మంచి పండును ఉంచితే అది కూడా చెడిపోతుంది. అదేవిధంగా చెడ్డ మనుషులు ఉంటే మనిషి పరిస్థితి కూడా అంతే. ఒక మనిషి మనసును ఎంత అదుపులో పెట్టుకోగలడో అంత గొప్పవాడవుతాడు. మానవ జీవితం చాలా విచిత్రమైనది. యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి, కానీ డబ్బు ఉండదు. మధ్య వయసులో డబ్బు, శక్తి ఉంటాయి, కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉంటాయి, కానీ శక్తి మాత్రం ఉండదు. బలం ఉన్నవాడు గొప్పవాడైతే వాలిని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పవాడైతే రావణాసురుడిని మించిన పండితుడు లేడు. గుణం ఉన్న శ్రీరాముడు గొప్పవాడయ్యాడు. నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే.
ఏదైనా సరే నీ బలంతో సాధించాలి, కానీ అవతలి వారి బలహీనతతో కాదు. ఎందుకంటే నిజమైన గెలుపు నీ కృషి వల్లే లభిస్తుంది, కానీ అవతలి వారు ఓడిపోవడం వల్ల కాదు. ఎదుటివారు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకండి. మీకంటూ ఓ విలువ ఉందని తెలుసుకోండి. మనం లైఫ్లో ఏం జరిగినా కర్మానుసారమే జరుగుతుంది. మన కర్మకు ఇంకొకరిని నిందించడం అవివేకం. మనీ ఉన్నంత వరకే మనిషికి విలువ. నీళ్లు లేని బావిలో చెత్త వేస్తారు, డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. బరువులు మోయాలంటే భుజాలు బలంగా ఉండాలి, మనసులోని బాధని మోయాలంటే గుండె బలంగా ఉండాలి. స్త్రీ గట్టిగా అనుకుంటే మట్టిని కూడా బంగారం చేస్తుంది. పట్టి పట్టనట్టుగా ఉందంటే బంగారాన్ని కూడా మట్టిగా మారుస్తుంది. చేతిలో చిల్లి గవ్వ లేకపోతే నిన్ను కన్న తల్లిదండ్రులైనా, నువ్వు కట్టుకున్న భార్య అయినా నిన్ను లెక్క చేయరు. నిజం చెప్పాలంటే డబ్బు లేకపోతే నువ్వు ఎవరికి అవసరం లేదు కూడా. కొందరు మనుషులు విపరీతమైన కష్టాలు వచ్చినప్పుడు బ్రేక్ డౌన్ అవుతారు, మరికొందరు రికార్డులు బ్రేక్ చేస్తారు. నువ్వు మోసేంత సంపద నీ దగ్గర ఉన్నప్పటికీ నిన్ను మోసే ఆ నలుగురు లేకుంటే నీ జీవితమే వ్యర్థమవుతుంది. కడవరకు పోరాడగలిగే ధైర్యం ఉంటే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. ఎవరికో నచ్చినట్లు మీరు బ్రతికితే మీ లైఫ్ అంతా నటించాల్సి వస్తుంది. అదే మీకు నచ్చినట్లు బ్రతికితే మీ జీవితం ఆనందంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, మీకు ఎవరి సాన్నిహిత్యంలో స్వాంతన చేకూరుతుందో వారే మీ నిజమైన ఆత్మీయులు. ఆలోచించి మాట్లాడండి, అర్థం చేసుకుని మాట్లాడండి, మంచిగా మాట్లాడండి, పూర్తిగా విన్న తర్వాత మాట్లాడండి, నవ్వుతూ మాట్లాడండి, మనసు విప్పి మాట్లాడండి, ఉన్నది ఉన్నట్లు మాట్లాడండి, మనసు నొప్పించకుండా మాట్లాడండి, తక్కువగా మాట్లాడండి. మీ భార్య మీద అధికారాన్ని, పంతాన్ని కాదు, ప్రేమను చూపించండి. అప్పుడు మీ భార్య మీరు అడగకుండానే మీ దారిలోకి వచ్చి మీరు కోరుకున్నవన్నీ చేస్తుంది. స్త్రీలు ఎప్పుడైనా కూడా గౌరవించే మగాన్ని, ప్రేమను పంచే మగాన్ని ఎన్ని కష్టాలు ఎదురైనా వదిలిపెట్టరు. మీరు నమ్మించి చేయడం పెడితే మీకు నచ్చింది దొరకడం సులువు అవుతుంది. కాలం కూడా సర్ఫ్ లాంటిదే, దానికి టైం రాగానే అందరినీ ఉతికి ఆరేస్తుంది. మనం చేసే మంచి పనులు అనేవి ప్రేమ భావం చుట్టూ గొలుసుకట్టులా ఉంటాయి. నీకు ఎన్ని పనులున్నా ఉదయాన్నే మనసుకు నచ్చిన వారితో పలకరించడంతో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేం. అసూయ, అహంకారం అనేవి రెండు ఒక రకమైన వ్యాధి లాంటివి. ఇవి ఉన్నవాడు సంతోషంగా ఉండడు, ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వడు.